మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు వారి శక్తులను కోల్పోతారు. అప్పుడు వారు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు. అలా సముద్ర మదనం చేసేటప్పుడు అందులో నుంచి చాలా శక్తులు, రత్నాలు బయటికి వచ్చాయి. చివరికి అమృత కలశం కూడా బయటికి వచ్చింది. అందులో నుంచి కొన్ని బిందువులు భూమి మీద పడి ఉసిరి చెట్టు పుట్టింది. అందుకే దీనిని అమృత వృక్షం అని అంటారు. కానీ ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ ఉసిరి చెట్టు వేళ్లలో శ్రీ మహావిష్ణువు, కాండంలో పరమేశ్వరుడు, కొమ్మల్లో బ్రహ్మదేవుడు ఉంటాడని, అలాగే ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా కూడా అంటారు. అందుకే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందని చెప్తారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక శుక్ల ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ఉసిరికాయతో భోజనం చేసి 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుందంట. అలాగే పితృదేవతలకు కూడా తృప్తి పడతారు అని చెప్తారు. అదే శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ఒక ఉసిరికాయలో 20 నారింజలకు సమానమైన విటమిన్ సి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు జ్ఞానాన్ని పురాణాలతో కలిపి ఇలా ఆచారంగా చేశారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అమృతం కురుస్తుందేమో. అలానే మన ఛానల్ కూడా ఫాలో అయిపోండి.